వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: గాజాలో అవసరాల కొరత వల్ల నివారించగల వ్యాధుల పెరుగుదల ఐక్యరాజ్య సమితి. హైదరాబాద్లో బైక్ ట్యాక్సీలపై ర్యాపిడో, ఓలా, ఊబర్కి వ్యతిరేకత. సరైన అనుమతులు లేకుండా సేవలు అందిస్తున్నాయని టీజీపీడబ్ల్యూ ఆరోపణ. తెలంగాణలో 339 ఆదివాసీ గ్రామాల నుంచి పునరావాసానికి మావోయిస్టుల వ్యతిరేకత. గాజాలో ఆరోగ్య సహాయం అందజేస్తున్న ఐక్యరాజ్య సమితి భాగస్వాములు తాగదగిన నీరు, పారిశుద్ధ్యం మరియు ఇంధనం కొరత కారణంగా నివారించగల వ్యాధులు పెరుగుతున్నాయని నివేదించారు. ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం OCHA ప్రకారం గత 2 వారాల్లో 19,000 కంటే ఎక్కువ తీవ్రమైన వాటరీ డయేరియా కేసులు, ప్రతి ఒక్కటి 200 కంటే ఎక్కువ తీవ్రమైన యాక్యూట్ జాండిస్ సిండ్రోమ్ మరియు రక్తస్రావంతో కూడిన డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధుల ప్రబలత గాజాలో తాగునీరు, పారిశుద్ధ్యం లోపించడమే కారణమైందని స్పష్టంగా సూచిస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా ఉండేందుకు ఇంధనం, మెడికల్ సరఫరాలు మరియు నీటి పారిశుద్ధ్య వస్తువులు అత్యవసరంగా అవసరమై ఉన్నాయి అని వారు చెప్పారు. ఇక మరోవైపు దైర్ అల్ బలాహ్లో జరిగిన వైమానిక దాడికి స్పందనగా అల్ అక్సా ఆసుపత్రిలో మరో భారీ గాయాల సంఘటన నమోదైందని వారు తెలిపారు. ఆసుపత్రికి 20 మందికి పైగా మృతదేహాలు, 70 మందికి పైగా గాయపడిన వారు తరలించబడ్డారు. మిగతా గాయపడిన వారు నాసర్ మెడికల్ కాంప్లెక్స్ మరియు మరిన్ని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. ఇజ్రాయిల్ వైమానిక దాడులు, షెల్లింగ్ లేదా తమ కుటుంబాల కోసం ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ప్రతిరోజు గాజాలో పౌరులు చనిపోతున్నారు లేదా గాయపడుతున్నారు అని OCHA పేర్కొంది. ఈ విషాదకర ఘటనలను సాధారణంగా భావించకూడదు, వీటికి వెంటనే ముగింపు ఉండాలి. WHO ప్రకారం మార్చి 2 తర్వాత గాజాకు తొలిసారి మెడికల్ సరఫరా కొంత పాజిటివ్ విషయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్చి 2 నుండి గాజాపై ఇజ్రాయెల్ పూర్తి నిషేధం విధించిన తర్వాత తొలిసారి మెడికల్ సరఫరా పంపిందని ప్రకటించింది. 9 ట్రక్కుల్లో కీలక మెడికల్ సరఫరా, 2,000 యూనిట్ల రక్తం, 1,500 యూనిట్ల ప్లాస్మా సరఫరా కరెం షలోం సరిహద్దు మార్గంగా గాజాకు తరలించబడ్డాయి. WHO ప్రకారం ఈ మెడికల్ సరఫరా అత్యవసర అవసరాల ఆసుపత్రులకు పంపబడుతుంది. రక్తం మరియు ప్లాస్మా నాసర్ మెడికల్ కాంప్లెక్స్లోని శీతల నిల్వ కేంద్రానికి చేరవేసి అక్కడి నుండి ఇతర ఆసుపత్రులకు పంపిణీ చేస్తున్నారు. ఈ మెడికల్ అవసరాలు UN కానీ, అమెరికా ఆధ్వర్యంలో కానీ సైనిక భద్రత కలిగిన ఆహార పంపిణీ కేంద్రాల్లో జరిగిన దాడుల వల్ల గాయపడిన వారికి ఎంతో అవసరం. హైదరాబాద్లో బైక్ ట్యాక్సీలను అక్రమంగా నడుపుతున్న ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ TGPWU డిమాండ్ చేసింది. ఈ సంస్థలు ప్రయాణికుల కోసం ప్రైవేటు బైకులను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తూ రవాణా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని యూనియన్ పేర్కొంది. TGPWU వ్యవస్థాపకుడు షేక్ సలౌద్దీన్ ఈ యాప్ ఆధారిత సంస్థలు హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉన్న తెల్ల నంబర్ ప్లేట్లు ఉన్న ద్విచక్ర వాహనాలను ట్యాక్సీలుగా ఉపయోగిస్తున్నారని, ఇది పూర్తిగా అక్రమమని చెప్పారు. వాణిజ్య అనుమతులు, వాహన తనిఖీలు, బీమా వంటి అనివార్య నిబంధనలు లేకుండా బైకులు నడుపుతుండటం ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ అక్రమ సేవల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వాణిజ్య పన్నులు, అనుమతుల ఫీజులు లభించకపోవడం వల్ల భారీ ఆదాయ నష్టం జరుగుతుందని ఆయన వివరించారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ తమ యాప్ల ద్వారా ప్రతి రైడ్పై 20 నుంచి 30% వరకు కమిషన్లు వసూలు చేస్తున్న ఈ డ్రైవర్లు పోలీసుల చేతిలో పట్టుబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాగే నిరుద్యోగ యువతను ఇది చట్టబద్ధమైన ఉద్యోగమని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ అక్రమంగా పనిచేస్తున్నప్పుడు, అధికారుల నుంచి జరిమానాలు పడినప్పుడు ఈ కంపెనీలు ఏ బాధ్యత తీసుకోవడం లేదని ఆరోపించారు. TGPWU ప్రధాన డిమాండ్లు ఏమనగా తెల్ల నెంబర్ ప్లేట్లు ఉన్న బైక్ ట్యాక్సీలపై వెంటనే నిషేధం విధించాలి. ర్యాపిడో, ఓలా, ఊబర్పై భారీ జరిమానాలు విధించాలి. అక్రమంగా ప్రైవేటు వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తే ప్రభావిత డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తెలంగాణలో కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 339 ఆదివాసీ గ్రామాలను పులి కారిడార్ పేరిట ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకత తెలిపింది భారత కమ్యూనిస్టు పార్టీ. గురువారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ సిర్పూర్, వంకిడి, జైనూర్, కేరామేరి, ఆసిఫాబాద్, రెబెన్నా, కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్ టీ, చింతల మసాపల్లి, గాజాగూడ, బెజ్జూర్, లింగాపూర్, పేచికలపేట మండలాల్లోని ఆదివాసీలను బలవంతంగా బయటకు తరలిస్తున్నారని పేర్కొంది. మావోయిస్టు పార్టీ ఆరోపించిన దాని ప్రకారం వన్యప్రాణి సంరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించి
ప్రకృతి వనరులను దోచుకునే మార్గం ఏర్పాటు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ పునరావాస ప్రక్రియ కొనసాగితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు రాష్ట్ర నక్షత్ర పటం నుంచి హరించబడే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. పోడు భూములపై ఆదివాసీలకు పూర్తి సాగు హక్కులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వెంటనే పట్టాలు జారీ చేయాలని, భూభారతి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలోనూ ఆదివాసీలను తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ మావోయిస్టులు మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న సీతక్కపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మావోయిస్టుగా ఉన్న సీతక్క మంత్రిగా ఉన్నందుకు మేము అప్రతిష్టగా భావిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు. సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రధాన చట్టాలు పంచాయతీరాజ్ చట్టం, 1/70 చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం ఇవన్నీ మర్చిపోయారా అని ప్రశ్నించారు. లేఖ ముగింపులో మావోయిస్టులు పేర్కొన్న ముఖ్యమైన పాయింట్ ఆదివాసీలు కోరుకుంటున్నది ఒకటే, 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల ద్వారానే తమ అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వాలి అని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.